ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెనాలి నియోజకవర్గంలో సేకరించిన సంతకాలను గుంటూరుకు తరలించే ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొనాలని పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కోరారు. స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. వాటిలో 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి పనిచేస్తున్నాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించినట్లు శివకుమార్ తెలిపారు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్కు వినతి పత్రం ఇవ్వాలని సంకల్పించినట్లు తెలిపారు. గత 60 రోజులుగా ఒక ఉద్యమంలాగా సంతకాల సేకరణ జరిగిందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 70,000 మంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సంతకాలను చేపిస్తున్నట్లు శివకుమార్ తెలిపారు. వీటన్నింటినీ బుధవారం ఉదయం 10 గంటలకు బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రజల సమక్షంలో బండిల్స్ కట్టి ప్రత్యేక వాహనంలో గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించినట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, అనుబంధ కమిటీలు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు షేక్ దుబాయ్ బాబు, కటారి హరీష్, శ్రీకృష్ణ, మల్లబోయిన రాము, పెదలంక వెంకటేశ్వరరావు, చుక్క ఆనంద్, చుండూరు వెంకటేశ్వరరావు, కొంగర రాఘమంజీరా, ధరణికోట మల్లి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఎక్కడైతే స్వరాజ్ థియేటర్ దగ్గర ఉన్న చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాల అనుమతుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పొంది దాంట్లో సుమారు ఈరోజు 7 మెడికల్ కాలేజీ వర్కింగ్ జరుగుతా ఇంకా 10 కాలేజీలు నిర్మాణ దశలో ఉండగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి సంతకాల ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. సుమారు 60 రోజుల పాటు ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో కూడా 70,000 సంతకాలని ఈరోజు సేకరించి ఆ 70,000 సంతకాలు సేకరించిన సంతకాలని ప్రజల సమక్షంలోనే డిస్ప్లే చేసి వాటిని ప్యాకింగ్ చేసి జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి తరలించే కార్యక్రమాన్ని రేపు బుధవారం ఉదయం 10 గంటలకి చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి వాప్ చౌక్ మీదుగా జిల్లా కార్యాలయానికి వెళ్ళే కార్యక్రమం చేయబోతూ ఉంటాం. సో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అలాగే ఈ 70,000 సంతకాల సేకరణలో యావత్ వైఎస్ఆర్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు చూపించిన చొరవని ఎంతో అభినందిస్తూ 70,000 సంతకాల సేకరణ అంటే ఇది దేనికి సూచి అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరసిస్తున్నారు అనే దానికి ఇది సూచన. మేము ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా అదే కన్సల్ట్ చేయమంటున్నాం. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున సంతక సేకరణ కార్యక్రమాల్లో వాలంటరీగా పాల్గొనటమే కాకుండా ఎక్కడైతే శిబిరాలు పెట్టినా, ఎక్కడైతే హౌస్ డోర్ టు డోర్ వెళ్ళి సంతకాలు సేకరించినా ప్రజలు చెబుతున్నది ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసే సిస్టమ్ని ఆ యొక్క యాక్టివిటీని మేము తప్పుపడుతున్నాం. ప్రభుత్వమే నడపాలి, దీనికి మా మద్దతు అని చెప్పి ఇన్ని వేల మంది సంతకాలు చేశారు. అందుకే తెనాలి నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమని, అభిమానాన్ని, అందుకే ప్రజల సమక్షంలోనే ఆ 70,000 సంతకాలు చేసిన పేపర్స్ని
బండిల్ చేసి ప్రజల సమక్షంలోనే ఆ పేపర్స్ అన్నిటినీ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం చేరవేసి ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచు, అలాగే 15వ తారీఖున జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే గుంటూరు జిల్లా సంబంధించి 7 నియోజకవర్గాలు 10వ తారీఖున గుంటూరు జిల్లా కార్యాలయానికి చేరితే 15వ తారీఖున గుంటూరు జిల్లా 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి రాష్ట్ర కార్యాలయానికి, తాడేపల్లి రాష్ట్ర కార్యాలయానికి పంపే కార్యక్రమం 15వ తారీఖున ఈ 2 కార్యక్రమాలని విజయవంతం చేయవలసిందిగా కోరుచు, రేపు తెనాలిలో జరిగే తెనాలి నియోజకవర్గ 70,000 సంతకాల సేకరణ పూర్తి చేసిన సందర్భంగా వాటిని జిల్లా పార్టీ ఆఫీసు పంపే కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా